ఇప్పటికీ 5 రోజులు గడుస్తా ఉంది. ఇప్పటికీ ఫోక్సో విషయంలో వెంటనే రియాక్ట్ కావాలి, వెంటనే జైలు శిక్ష అనుభవించేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎందుకు ఏర్పాటు చేస్తుంది, అసలు ఏం జరగబోతుంది అంటారు? ఖచ్చితంగా ఇది ప్రభుత్వం ఆడుతున్న ఆటనే అని చెప్తాం మేమైతే. ఎందుకంటే మీరు చూసుకోవచ్చు, 2 సంవత్సరాల కింద అనుకుంటా యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్ అనే వ్యక్తి కూడా ఈ విధంగానే మైనర్ బాలికపై అత్యాచారాలకు పాల్పడ్డాడు, లైంగిక దాడులకు పాల్పడ్డాడు అన్నప్పుడు పోక్సో యాక్ట్ కింద వెంటనే కేసు నమోదు చేసి 24 అవర్స్లోపు అతన్ని అరెస్ట్ చేసి విచారించి ఇప్పుడు 20 ఏళ్ల జైలు శిక్షని విధించారు. అదేవిధంగా ఈ బండి సంజయ్ని కూడా వెంటనే అరెస్ట్ చేసి 24 అవర్స్లోపు అరెస్ట్ చేసి విచారించి ఆ తర్వాత నిజాలు తెలిసినాక చర్యలు చేపట్టాలి. అలాంటిది చర్యలు చేపట్టకుండా దాన్ని హనీ ట్రాప్ అని, అమ్మాయి వాళ్ళు కూడా ట్రాప్ చేసిరు అబ్బాయిని అని చెప్పి డీలే చేసుకుంటూ వస్తున్నారు. దీని వెనుక ఖచ్చితంగా ప్రభుత్వ చర్యలే ఉన్నాయి. అంటే ప్రభుత్వం అంటే కేంద్రమా లేకపోతే రాష్ట్రం? రెండు ఉండొచ్చు సార్. ఇప్పుడైతే ప్రస్తుతానికి మన రాష్ట్రంలో జరిగింది కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వము మద్దతునిస్తుండొచ్చు. కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీ కూడా మద్దతునిస్తుండొచ్చు. కేంద్ర మినిస్టర్ కొడుకును కాబట్టి కావాలని డబ్బుల కోసం ట్రాప్ చేసింది అమ్మాయి అని చెప్పి ఆల్రెడీ అమ్మాయి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, వాళ్ళకి ఆస్తులు బాగానే ఉన్నాయి. 5 కోట్ల కోసము ఈ బండి భగీరథని ట్రాప్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఒక చర్యలే, ప్రభుత్వం చేపడుతున్న చర్యలే. డైవర్ట్ చేయడానికి, అమ్మాయి పైన మొత్తం తప్పును తోసేయడానికి చేస్తున్నారు. ఇదే వేరే కేసు విషయంలో బండి సంజయ్ ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడి ఫోక్సో వేసినప్పుడు వెంటనే జైల్లో పడేయాలి, కానీ ఎందుకు ఇంకా మేపుతున్నారు, వీళ్ళు దేశం దాటిపోయే వారు కాపుతారు అని చెప్పేసి రకరకాల ప్రశ్నలు కూడా మనం చూస్తాం. ఎందుకు వాళ్ళ కొడుకును కాపాడేటువంటి ప్రయత్నం అనుకొచ్చేది? కాపాడే ప్రయత్నమే. బండి సంజయ్ కూడా చాలా పబ్లిక్ మీటింగ్స్లో, బహిరంగ సభలలో తప్పు చేస్తే నా కొడుకైనా నాకు ఎవరైనా సరే చట్టానికి చుట్టాలు కాదు అని చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు. మరి అదేవిధంగా ఇప్పుడు భగీరథ్ పైన పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైనప్పుడు నిజంగా ఆ అబ్బాయి తరఫున తప్పు లేనప్పుడు ఖచ్చితంగా వచ్చి నా కొడుకు సైడ్ ఏ తప్పు లేదు, ఇది ఖచ్చితంగా ఒక ట్రాపే అని తను ధైర్యంగా చెప్పాలి. ధైర్యంగా చెప్పకుండా 4 రోజులు అయిన తర్వాత నిన్న అనుకుంటా వచ్చి ఇది రాజకీయ నాయకులు ఆడుతున్నటువంటి ఆట, మమ్మల్ని ఎదగనీయకుండా చేసినటువంటి ఆట అని చెప్పారు. అంటే ఇక్కడ తెలంగాణ పోలీసులు ఎందుకు తొందరగా రియాక్ట్ కాలేకపోయారు? అంటే మోడీ వచ్చాడని చెప్పేసి బందోబస్తు విషయంలో మర్చిపోయామని చెప్పి ఇటువంటి మాట ఎట్లా చూడొచ్చుంటారు అసలు? లేదు, బండి సంజయ్ బీజేపీ పార్టీలో ఉన్నాడు, అధికారంలో ఉన్న పార్టీ, తను కూడా ఎంపీ కదా. సో కాబట్టి ఖచ్చితంగా అధికారంలో ఉన్న వ్యక్తుల కొడుకులు చేస్తే ఇలాగే రియాక్ట్ అవుతారు. అదే సామాన్యులది చేస్తే ఖచ్చితంగా వెంటనే అరెస్ట్ చేసి చేస్తారు. ఇప్పుడు చూసుకోవచ్చు, మన మాధవీలత, ఆకుల శ్రీవాణి, వీళ్ళందరూ కూడా ఎక్కడైనా తప్పు జరిగితే ముందే వచ్చి అంతా చేస్తారు. లవ్ జిహాద్ అని, ముస్లిమ్స్ పైన ఇట్లాంటివి ఏవైనా జరిగినప్పుడు లవ్ జిహాద్ అని అది ఇదని మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఎందుకు ఈ విషయంలో మాట్లాడట్లేదు? ఎందుకంటే వాళ్ళందరూ ఒకే పార్టీ, వాళ్ళ నాయకుల కొడుకు చేసిండు కాబట్టి ఎవరు మాట్లాడట్లేదు. అంటే దిశ కేసులో ఎక్కువగా రియాక్ట్ అయినటువంటి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అతను మాట్లాడట్లేదు. అలాగే మొన్న రీసెంట్గా మల్కాజ్గిరి సిపిగా అయినటువంటి సుమతి కూడా 40 మంది ఆగతాయిలను ఇబ్బంది పెట్టారు, నిజంగా ఆడవాళ్ళ రక్షణ లేదని చెప్పి పెద్ద ఎత్తున మాట. ఆమె కూడా ఎందుకు రియాక్ట్ కాలేకపోతుంది? ఒక అమ్మాయి విషయం కదా ఇక్కడ. ఇప్పుడు ఒకవేళ వీళ్ళందరూ రియాక్ట్ అయితే వీళ్ళకి ఫ్యూచర్ ప్రాబ్లం ఏదైనా ఉంటుందని ఆలోచించి ఆగిపోతున్నారు అనిపిస్తుంది సార్ నాకు. నిజంగా వాళ్ళు సమాజం పైన అంత ప్రేమ ఉంటే, సమాజాన్ని మార్చాలి, మహిళలకు రక్షణ కల్పించాలనే దృఢ నిశ్చయంతో వాళ్ళు పోరాడుతున్నట్లయితే ఖచ్చితంగా అధికారంలో ఉన్న వ్యక్తి కొడుకైనా సరే లేదా ఏ వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా వచ్చి మాట్లాడతారు. నిజంగా చివరిగా అమ్మాయికి న్యాయం జరిగే పరిస్థితి కనిపిస్తుంది కదా? న్యాయం జరగకపోవచ్చు కానీ న్యాయం జరిగే వరకు మాత్రం మేము పోరాడతాం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఏం మాట్లాడుతున్నారు, బండి సంజయ్కి రుద్దడం కరెక్ట్ కాదు, వాళ్ళ కొడుకు తప్పు చేస్తే అతన్ని ఎందుకు రాజీనామా చేయమని మీరు నిరసన చేస్తున్నారు అంటున్నారు. బండి సంజయ్ మాట్లాడలేదు కదా దీని మీద, ఏది నా కొడుకు ఏ తప్పు చేయలేదు అని. ఒకవేళ తప్పు చేసినప్పటికీ తను అన్నట్టు చట్టానికి చుట్టం కాదు అన్నట్టు తను కూడా యాక్షన్ తీసుకోవాలి తన కొడుకు మీద. తన కొడుకు గురించి తెలుసు, ముందే చాలా వీడియోస్ బయటకు వచ్చినాయి. వాళ్ళ ఫ్రెండ్స్ని, ఎవరినో స్టూడెంట్స్ని కాలేజ్లో విపరీతంగా ఒక రౌడీలాగా కొడుతున్న వీడియోస్ కూడా వచ్చినాయి. అట్లా కొడుతున్నాడని తెలిసి కూడా తన కొడుకుని కంట్రోల్లో పెట్టుకోకుండా, ఒక సరైన దారిలో పెట్టకుండా బండి సంజయ్ ఏం చేస్తున్నాడు? తను కూడా ఒక మంచి గొప్ప అధికారంలో ఉన్న నాయకుడే కదా. ఎలాంటి తప్పు చేయలేదు, కుట్రలు చేస్తున్నారు నా మీద అని చెప్పి కూడా ఖచ్చితంగా ఇది డైవర్ట్ చేయడానికి చేసే మాటలే సార్ ఇవి. అమ్మాయి మైనర్ బాలికకు అవసరం లేదు రాజకీయాల గురించి వాళ్ళని ఎదగనివ్వకుండా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 10th అయిపోయిన అమ్మాయికి ఏం అవసరం ఉంటుంది చెప్పండి సార్?